గైస్ అంటే నేను నిన్న ఆఫ్టర్నూన్ లెనిన్ సినిమా చూసి వచ్చాను. నిన్నే వీడియో చేయాలి, కాకపోతే నేను కొంచెం బాగాలేదని చెప్పి వాళ్ళు మార్నింగ్ చేస్తున్నా. సినిమా వచ్చేసి చాలా బాగుంది. అండ్ అలాగే ఒక మహాభారతం రిఫరెన్స్ తీసుకుని సినిమా అనేది తీయడం జరిగింది. కరెక్ట్గా క్యారెక్టర్స్ ఎలా మూవ్ అవుతాయి ఏంటి అనేది షూట్ అయ్యేలా చేశారు. కాకపోతే అంటే అది చెప్తే మొత్తం స్టోరీ రివీల్ అయిపోద్ది, స్టోరీ చెప్పను. బట్ సెకండ్ హాఫ్లో వచ్చిన ట్విస్ట్స్ కానీ సర్ప్రైజెస్ కానీ చాలా బాగున్నాయి. అండ్ అఖిల్ చేసిన 4-5 సినిమాలు అనుకుంటా, ఏదో 4 ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ నేను లాస్ట్ అఖిల్ సినిమాకి వెళ్ళింది హలో సినిమాకి వెళ్ళాను. ఎప్పుడు 2016 అరౌండ్ అనుకుంటా. ఇప్పుడు వెళ్ళాను. కానీ ఇప్పటికి అఖిల్ యాక్టింగ్ చాలా 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 చేంజ్ అయింది. అంటే రీసెంట్గా మనం చూసుకున్న ఏజెంట్ కన్నా ఆ సినిమా కన్నా ఈ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేశాడు అఖిల్ అన్న. ఎలాగో అఖిల్ అన్న డిజర్వ్ సమ్ అవార్డ్ ఈ సినిమాలో యాక్టింగ్కి. అండ్ అలాగే పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు టర్న్లు జనాలు అలా తీసుకుంటారో నాకు తెలియదు. అంటే అందరికీ వెళ్ళొద్దా, అందరికీ రీచ్ అవుద్దా అంటే తెలియదు. నాకైతే ఖచ్చితంగా నచ్చింది సినిమా. నాకే కాదు, నిన్న థియేటర్లో జనాలు చూడాల్సింది ఇక్కడ సాయిరంగాలో అసలు మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది నిన్న థియేటర్. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు షాక్ అయ్యా, ఏంటి ఇంతమంది వచ్చారు జనం. ఆ తర్వాత అర్థమైంది సినిమా చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనన్న అయితే ఇరగదీసాడు, చాలా బాగా కొట్టాడు. ఆ తర్వాత ఇంకా యాక్టింగ్ కానివ్వచ్చు, డైలాగులు కానివ్వచ్చు, ఆ సీన్లు కానివ్వచ్చు, అఖిల్ అన్న ఎంట్రీ చాలా అద్భుతంగా, చాలా నీట్గా, చాలా న్యాచురల్గా చేశారు. అండ్ అలాగే ఇంకా కొన్ని నెగిటివ్స్ ఏంటంటే బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకా మన శివాజీ గారి క్యారెక్టర్ అయితే మరి ఇప్పుడు మనం చూసిన కోర్ట్ కానీ, లేకపోతే ఇంకోటి ఏంటది రీసెంట్గా నందుతో సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో ఉన్నంత అయితే మరి ఈ సినిమాలో అంత కనిపించదు అతని క్యారెక్టర్. బట్ ఓకే, వెల్ అండ్ గుడ్. సినిమా అయితే అద్భుతంగా ఉంది. అండ్ అంత విలన్ ఇంపార్టెన్స్ అయితే విలన్ ఎలాగో అద్భుతంగా చేశాడు యాక్టింగ్. విలన్ మేబీ కొత్తోడు అయి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ విలన్ చాలా అద్భుతంగా చేశాడు. ఖచ్చితంగా అందరు థియేటర్లో చూడాల్సిన సినిమా. ఈసారి భయపడక్కర్లేదు, నిజంగా చెప్పినట్టే. అంత రాడ్రంబోలాలా అయితే ఏం లేదు. సినిమా చాలా బాగుంది. ఎవరైనా థియేటర్లో చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ గైస్. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు MHS మూవీ.